హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ అన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2024-29 మే షిఫ్ట్ టు తెలుగు. కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఇక్కడ పద్యం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. పై పద్యంలో ఎవరిని సంబోధిస్తూ చెప్పారు? 1 భర్త, 2 త్యాగి, 3 గువ్వెల చెన్న, 4 లోబి. ఆన్సర్ 3 గువ్వెల చెన్న. వ్యయానికి భయపడేవాడు. 1 పతి, 2 లోబి, 3 త్యాగి, 4 బ్రాహ్మణుడు. ఆన్సర్ 2 లోబి. ప్రాణ సంకటంగా ఉండే అంశాలు ఎవరికి సంబంధించినవి? 1 త్యాగి లోబి, 2 త్యాగి లోబి బీరువు పతి, 3 బీరువు చెన్న, 4 బీరువు పతి. ఆన్సర్ 2 త్యాగి లోబి బీరువు పతి. పిరుకువాడు అనే అర్థం వచ్చే రకంగా ఉన్న పదమేది? 1 క్షోభంబు, 2 పతి, 3 లోలత్వము, 4 భీరువు. ఆన్సర్ 4 భీరువు. పిసినారికి సంబంధించిన పదం? 1 భర్తృత్వం, 2 క్షోభం, 3 వ్యయం, 4 త్యాగం. ఆన్సర్ 3 వ్యయం. ఈ కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. జానపదుల సారస్వతంలోనే కాక వారి నృత్య సంగీతాలలో కూడా ప్రత్యేకత, విశిష్టత కనిపిస్తున్నవి. అలంకార శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు నిర్ణయించిన ప్రమాణాలకు పట్టుబడిన వారి సాహిత్యము వలనే వారి నృత్య సంగీతాలు లాక్షణిక గ్రంథాలకు అతీతంగా ఉన్నాయి. భరతుడు తన నాట్య శాస్త్రంలో ఈ జానపదుల నృత్యాన్ని గురించి కొంత ప్రస్తావించినప్పటికీ తర్వాత అలంకారికులు వాటి ఉనికినే గుర్తించినట్లు లేరు. జానపదుల సారస్వతంలో మన దేశ సంస్కృతి ప్రతిబింబించినట్లే వారి నృత్య సంగీతాలలో కూడా మన దేశపు సాంప్రదాయాలు ప్రతిఫలిస్తున్నవి. జానపదుల రుచులను, అభిరుచులను తెలియజేసే అద్దము వంటివి ఈ నృత్య సంగీతాలని నిస్సందేహంగా చెప్పవచ్చు. జానపద వాగ్మయంలో వల్లనే నృత్య సంగీతాలలో కూడా భారత, భాగవత, రామాయణాల ప్రభావం ప్రముఖంగా కనిపిస్తుంది. పురాణ గాథల పరిచయం అడుగడుగునా తొంగి చూస్తుంది. భారత, భాగవత, రామాయణాల ప్రభావం వేటిలో గొప్పగా కనిపిస్తుంది? 1 లాక్షణిక గ్రంథాలలో, 2 కేవలం జానపద నృత్య సంగీతాలలో, 3 జానపద వాంగ్మయ సంగీత నృత్యాలలో, 4 కేవలం నృత్యాలలో. ఆన్సర్ 3 జానపద వాంగ్మయ సంగీత నృత్యాలలో. జానపదుల నృత్యాన్ని నాట్యశాస్త్రంలో ప్రస్తావించిన అలంకారికుడు ఎవరు? 1 జానపదులు, 2 లాక్షణిక సాహిత్యకారులు, 3 సంస్కృతీయులు, 4 భరతుడు. ఆన్సర్ 4 భరతుడు. జానపదుల సాహిత్యము అనేది ఒకటి
కలగాపుగలమైనది, 2 లాక్షణిక గ్రంథాతీతమైనది, 3 అలంకారికులు చెప్పినట్టదే, 4 నాట్యశాస్త్రబద్ధమైనది. ఆన్సర్ 2 లాక్షణిక గ్రంథాతీతమైనది. మన దేశీయ సాంప్రదాయాల విషయంలో ఈ క్రింది వానిలో సరైనది ఏది? 1 సాంప్రదాయాలు గ్రంథాలకు పూర్తిగా అందవు, 2 రామాయణాది ఇతిహాసాలకు మాత్రమే పరిమితం, 3 జానపదుల నృత్య సంగీతాలలో సారస్వతంలో ప్రతిఫలిస్తాయి, 4 భరతుని నాట్యశాస్త్రంలో అద్దంలో లా కనబడతాయి. ఆన్సర్ 3 జానపదుల నృత్య సంగీతాలలో సారస్వతంలో ప్రతిఫలిస్తాయి. పై గద్యంలో ఉన్న ప్రధాన విషయం: 1 జానపదుల నృత్య సంగీతాలు సారస్వతం గూర్చి, 2 జానపదుల లాక్షణిక గ్రంథ సాహిత్యం గూర్చి, 3 అలంకారాలచే ప్రస్తావించబడిన సారస్వతం గూర్చి, 4 జానపదుల పరిచయపు అడుగుజాడల గూర్చి. ఆన్సర్ 1 జానపదుల నృత్య సంగీతాలు సారస్వతం గూర్చి. కింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచించని గ్రంథమేది? 1 ప్రపంచపదులు, 2 తిమిరంతో సమరం, 3 అగ్నిధార, 4 గాలిబ్ గీతాలు. ఆన్సర్ 1 ప్రపంచపదులు. గొల్లసుద్దులు వారి ప్రదర్శనలో ఉపయోగించే వాయిద్యాలు: 1 తబలా కొమ్ములు, 2 కంజర వీరణాలు, 3 వీరణాలు కొమ్ములు, 4 తబలా కంజర. ఆన్సర్ 3 వీరణాలు కొమ్ములు. తుమ్మెద పదాలు అనేవి: 1 భ్రమరానికి సంబంధించిన పదాలు, 2 స్త్రీలు పాడే పాటలో ఇవి ఒక రకమైన పాటలు, 3 జక్కులు వేసే నాటకాల్లో ప్రధానమైనవి, 4 గొల్లసుద్దులు పాడే పద్యాలు. ఆన్సర్ 2 స్త్రీలు పాడే పాటల్లో ఇవి ఒక రకమైన పాటలు. అచ్చ తెనుగు కావ్యంగా యాయాతి చరితను రాసిన తెలుగు కవి నివాసము: 1 చిన్నగూడూరు, 2 నాగర్ కర్నూలు, 3 పొట్ల చెరువు, 4 రుద్రూరు. ఆన్సర్ 3 పొట్ల చెరువు. వసదాగిన పిట్టోలే వీడు నాకు దొరికాడు నా కర్మానికి అనే వాక్యంలో కింది వాటిలో ఏది ఉంది? 1 పొడుపు మాట, 2 జాతీయం, 3 సామెత, 4 నుడికారం. ఆన్సర్ 2 జాతీయం. ద్రవ్యాదులను ధరించినది అనే వ్యుత్పత్తి కలిగినది: 1 ద్రావణి, 2 వసుధ, 3 వార్తి,
4 ద్రవము. ఆన్సర్ 2 వసుధ. కొమ్మ, ప్రకరణం, శరీరం అనే నానార్థాలను కలిగి ఉన్న పదము. 1 శ్రీ, 2 దేహం, 3 క్షేత్రము, 4 స్కందము. ఆన్సర్ 4 స్కందము. భారతీయ స్త్రీ సంస్కారము పుట్టిన మెట్టిన ఇండ్లకు గౌరవాన్ని పెంచుతుంది. ఈ వాక్యంలో 1 కేవలం ద్విత్వాక్షరాలే ఉన్నాయి, 2 కేవలం సంయుక్తాక్షరాలే ఉన్నాయి, 3 సంశ్లేషాక్షరాలు మాత్రమే ఉన్నాయి, 4 సంశ్లేష, ద్విత్వ, సంయుక్త, దీర్ఘ, సరళాక్షరాలున్నాయి. ఆన్సర్ 4 సంశ్లేష, ద్విత్వ, సంయుక్త, దీర్ఘ, సరళాక్షరాలున్నాయి. కింది వానిలో సూర్యఘనాలు ఏవి? 1 గ, గ, భ, జ, స, న, ల. 2 నల, నగ, సల, భ, ర, త. 3 నల, నగ, సల, య, జ, స. 4 హ, న. ఆన్సర్ 4 హ, న. తరుణి టక్కుమటారి. తరుణి టక్కటమారి అయిన చలనకు ఉన్న గజము డజను కనివి పరిహాసించగా తను బలంగా జవాబు చెప్పింది. ఈ వాక్యంలో క్రింది వాటిలో ఏ అక్షరాలు అన్నీ వ్రాయబడ్డాయి? తరుణి టక్కుటమారి అయిన చలనకు ఉన్న గజము జడను కని తరుణి టక్కటమారి అయిన చలనకు ఉన్న గజము జడను కని పరిహసించగా తరుణి టక్కటమారి అయిన చలనకు ఉన్న గజము జడను కని పరిహసించగా తను బలంగా జవాబు చెప్పింది. ఈ వాక్యంలో క్రింది వాటిలో ఏ అక్షరాలు అన్నీ వాడబడ్డాయి? 1 పరుషములు, 2 స్థిరములు, 3 సరళములు, 4 అనునాసికములు. ఆన్సర్ 1 పరుషములు. మానవ నీ దుర్మార్గములను మానవా. ఈ వాక్యంలో ఉన్న అలంకారము: 1 చేకానప్రాసము, 2 అతిశయోక్తి, 3 యమకము, 4 అంత్యానుప్రాసము. ఆన్సర్ 3 యమకము. సత్యం వద ధర్మం చెర అని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. ఈ వాక్యం: 1 ప్రత్యక్ష కథనం, 2 సంయుక్త కథనం, 3 పరోక్ష కథనం, 4 సంశ్లేష రూపం. ఆన్సర్ 1 ప్రత్యక్ష కథనం. మీరిక వెళ్ళవచ్చు, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఈ వాక్యాల్లో ఈ క్రింది వాటిలోని ఏ ఏ వాక్యాలున్నాయి? 1 ఆశ్చర్యార్థక, 2 సామర్థ్యార్థక మరియు నిషేధార్థక, 3 సామర్థ్యార్థక మరియు సందేహార్థక, 4 అనుమతార్థక మరియు నిషేధార్థక.
ఆన్సర్ 4 అనుమతార్థక మరియు నిషేధార్థక. కింది వాటిలో ఏది బహువ్రీహి సమాస లక్షణము? 1 అన్య పదార్థ ప్రాధాన్యము, 2 పూర్వ పదార్థ ప్రాధాన్యము, 3 ఉత్తర పదార్థ ప్రాధాన్యము, 4 ఉభయ పదార్థ ప్రాధాన్యము. ఆన్సర్ 1 అన్య పదార్థ ప్రాధాన్యము. భాష యొక్క సామాజిక ప్రయోజనాలు: 1 జ్ఞాన సముపార్జన, పరిశోధనలో సృజనాత్మకత, 2 మూర్తిమత్వ వికాసము, సాహిత్యాభిరుచి, ఆలోచనా శక్తి, 3 రసానుభూతి, ఆలోచనా శక్తి, ఆధ్యాత్మిక చింతన, 4 సమాజాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, సంస్కృతి వ్యాప్తి. ఆన్సర్ 4 సమాజాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, సంస్కృతి వ్యాప్తి. కింది వాక్యాలలో సరైన వాణిని గుర్తించండి. ఏ భాష యాదృచ్ఛిక సంకేత సముదాయం, బి భాష మానవులకు సంబంధించిన సహజాత ప్రక్రియ, సి భాష ప్రధానంగా లిఖితం, డి భాష పరిణామశీలి. ఆన్సర్ 2 ఏ మరియు డి. ఉపవాచకం ద్వారా విద్యార్థులలో అభివృద్ధి చేయదగినవి: 1 మౌన విస్తార పఠనాలు, 2 క్షుణ్ణ ప్రకాశ పఠనాలు, 3 మౌన క్షుణ్ణ పఠనాలు, 4 క్షుణ్ణ విస్తార పఠనాలు. ఆన్సర్ 1 మౌన విస్తార పఠనాలు. క్రీడా పద్ధతికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించిన వారు: 1 గిప్రిచ్, హెలెన్ పార్క్ హెర్ట్స్, రిచర్డ్, 2 మాంటిసోరీ, కిల్పాట్రిక్, జాన్ స్టువర్ట్, 3 పెర్సిసన్, మాంటిసోరీ, ఫ్రెడరిక్ ప్రోబెల్, 4 ఫ్రెడరిక్ ప్రోబెల్, సర్ రిచర్డ్ పాజెట్. ఆన్సర్ 3 పెర్సిసన్, మాంటిసోరీ, ఫ్రెడరిక్ ప్రోవెల్. బోధనలో విద్యాభ్యాసన సామగ్రికి గల పరిమితి: 1 బోధనలో విరివిగా బహుళ సంఖ్యలో బోధనాపకరణాలు ఉపయోగించాలి, 2 బోధనోపకరణం ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండి ఉపాధ్యాయుడిని మురిపించాలి, 3 బోధనోపకరణం ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయంగా ఉండాలి, 4 బోధనోపకరణాలు ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కావు. ఆన్సర్ 4 బోధనోపకరణాలు ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కావు. ఇచ్చిన ఒక అంశం మీద విద్యార్థులు కూలంకషంగా చర్చించి ఆ సమస్యకు వివిధ కోణాల్లో విశ్లేషించి పరిశీలించి ఒక నివేదికను సమర్పించడం. 1 అనెక్డోటల్ రికార్డ్, 2 ప్రాజెక్ట్, 3 పోర్ట్ఫోలియో, 4 పిల్లల డైరీ. ఆన్సర్ 2 ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.